सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियंदावयमे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:37 తిథి చవితి, తెల్లవారుజామున 4:52 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 10:09 వరకు. వర్జం రాత్రి 7:40 నుంచి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:57 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: మంగళగౌరీ వ్రతారంభం, అలాగే నాగపూజ, దూర్వా గణపతి వ్రతం, భౌమ చతుర్థి, అలాగే ప్రదోషం. ఇన్ని విశేషాలు ఉన్నాయి. ప్రదోషానికి సంబంధించి సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత శివారాధన, శివస్మరణ. భౌమ చతుర్థి సందర్భంగా నదీ స్నానం, దానం, గణపతి పూజ చేయడం. అలాగే దూర్వా గణపతి వ్రతం కాబట్టి దూర్వాయుగ్మములతో ఆ గణేశుడిని పూజ చేసుకోవడం. నాగపూజ సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయడం కానీ, ఇంట్లోనే నాగప్రతిమను ఏర్పాటు చేసుకుని పూజ చేయడం కానీ చేయడం ద్వారా ఉత్తమ సంతానం. ఇక మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఉదయకాలం తలంటి పోసుకుని అమ్మవారిని పూజ చేసి, గత రోజు రాత్రే శనగలు పసుపు వేసి నానపెడతారు వాయినాలు ఇవ్వడం కోసం. అలాగే చలిమిడి చేస్తారు. ఈరోజు ఉదయం అరటిపళ్ళు, తమలపాకులు వీటన్నిటితోనూ అమ్మవారిని పూజ చేసి అమ్మవారికి వాయనం ఇస్తారు. ఆ విధంగానే ఆ గౌరీదేవిని మనసులో భావన చేస్తూ సౌభాగ్యం కోసం ఈ శనగలు పేరంటాళ్ళను పిలిచి వాళ్ళకి వాయనాలు ఇస్తారు. ఈ ఇచ్చేటప్పుడు కూడా ఏమని భావిస్తారు అంటే, ఇచ్చే వ్యక్తి, పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్తు గౌరీదేవి అనే భావన చేస్తారు. అయితే ఈరోజు సాయంకాలం 4:30 వరకు మనకు సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి 4:30 తర్వాత ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది. వాయినాలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలు. ఉదయకాలం పూజా విధానాన్ని యథాతథంగా చేసుకోవచ్చు. ఈ మంగళగౌరీ వ్రతాచరణ ద్వారా చక్కని సౌభాగ్య సిద్ధి, ఉత్తమ సంతానం. విశేషం ఏంటంటే ఆ శనగలు అనేటువంటి గురుడికి సంబంధించిన పదార్థం. దాంట్లో వేసే పసుపు కూడా గురుడికి సంబంధించింది. గురుడికి సంబంధించిన దానం చేయడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఉత్తమ సంతానము మరియు సౌభాగ్యము అనేటువంటివి గౌరీదేవి యొక్క ఆరాధన వల్ల సిద్ధించే విశేష అంశాలు. దాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా దీన్ని ప్రారంభించేస్తుంటారు. అలాగే వివాహం అయిన తర్వాత కూడా కొంత కాలం వరకు ఈ వ్రతాన్ని కొనసాగిస్తూ ఉంటారు, 5 సంవత్సరాల పాటు. అలా చేసి తర్వాత దాన్ని ఉద్యాపన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇది గౌరీదేవి యొక్క ఆరాధన ద్వారా ఉత్తమ సంతాన సిద్ధి, సౌభాగ్య సిద్ధి కలుగుతాయి. నేటి ఆణిముత్యాలు. కాలం ముందుకు ప్రవహించే నది లాంటిది.
ముందుకు ప్రవహించడమే తప్ప వెనక్కి రావడం ఉండదు. చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన, అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మంగళవారం గౌరీదేవికి చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం. కొత్తగా వివాహమై వచ్చినటువంటి ఆ యువతులు తమ సౌభాగ్య సిద్ధి కోసం ఈ రోజునే మంగళ గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. మంగళ గౌరీ వ్రతంలో దాగిన పరమార్థం చాలా విశిష్టం. పసుపుతోటి అమ్మవారిని తయారు చేసి చాలా చక్కగా బొట్టు పెట్టి ఆ తల్లికి వలసినటువంటి తోరణాదులు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి ఆ గౌరీదేవికి సంబంధించినటువంటి కథనం చక్కగా పఠించి ముత్తైదువులకు వాయనం ఇచ్చి ఆ వాయనంలో తప్పనిసరిగా నానబెట్టినటువంటి శనగలు, అరటిపండు, తాంబూలం, ఒక తోరం ఇవన్నీ కూడాను తప్పనిసరిగా ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఆ ముత్తైదువు వీరిని ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాద లక్షణ ఫలితంగా ఈమెకి సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది అని శాస్త్రం. పురాణ ఇతిహాసాల రీత్యా కూడాను నోములకి, వ్రతాలకి విశిష్టవంతమైనటువంటి స్థానం మహిళలకు ఇచ్చారు. పురుషులకి మాత్రం కేవలం కొన్ని వ్రతాలలో స్థానాన్ని ఇచ్చారు. సత్యనారాయణ వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, కేదారేశ్వర వ్రతం ఇవన్నీ కూడా పురుషులు కూడా స్త్రీతో కలిసి చేయాలి. ఇక్కడ గౌరీదేవి నోముందే మంగళ గౌరీ వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని కేవలం మహిళలే చేస్తారు. మహిళలు ఆచరించి మహిళలకు వాయనాదులు ఇచ్చి వారి ఆశీస్సులు పొందిన పిదప గౌరీదేవి యొక్క అష్టోత్తర నామావళి, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కీర్తనలు చక్కగా తమ గృహాల్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ పఠించేటువంటి సంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. ఏ యువతిని చూసినా కాళ్ళ నిండా పసుపు, చక్కటి బొట్టు, గంధం, చేతిలో శనగల మూట, అరటిపళ్ళ మూట ఈ శ్రావణ మాసంలో కనిపిస్తాయి. అద్భుతవంతమైన సంస్కృతి కనిపిస్తుంది మనకు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీదు సంకీర్తన నిరతుండు ప్రహ్లాదుడు అతుల వేదనలందే పితరు వలన నీ ఆలి కాపాడ నిలిచి పోరి రణాన ఆయువు బాసే జటాయువు ఇలను నిన్ను నమ్మి పద్మాప్తతనయుండు వాలిచే అనిలోన తన్నులు తినియ మిగుల నీ గుడి గోపురాల్ నిర్మించి గోపన్న కడువడి ఇడుమల గుడి చెగార అరయ శరణాగత త్రాణ బిరుదమింక నేతి బీరకాయనంగ భీతియేల వినుత ధర్మవేష ప్రసన్న వెంకటేశ
అప్పలాయగుంటపురి విహారి శౌరి. ఓ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఎవరికి తెలియదయా నీ సంగతి అంటూ నిందాస్తుతితో స్వామివారి యొక్క మహిమలను ఆయన యొక్క లీలలను ఈ పద్యంలో తెలియజేస్తున్నారు మొవ్వ వృషాద్రిపతి గారు. నీదు సంకీర్తన నిరతుండు ప్రహ్లాదుడు అతుల వేదనలందే పితరు వలన. నిరంతరం నిన్నే స్మరిస్తూ నీ కీర్తనం చేస్తున్నటువంటి ప్రహ్లాదుడు బాలుడు ఎన్ని బాధలు పడ్డాడయా తన తండ్రి వల్ల. తండ్రి వల్లే అన్ని బాధలు పడవలసిన అవసరం ఉన్నదా? నిజంగా నువ్వు గనక ఆ పసివాణ్ణి అనుగ్రహించినట్లయితే ఎన్ని బాధలు పడ్డాడయ్యా నిన్ను నమ్ముకుని. నీ ఆలి కాపాడ నిలిచి పోరి రణాన ఆయువు బాసే జటాయువిలను. ఇక రామావతారంలో నీ భార్య సీతాదేవిని కాపాడాలని ప్రయత్నించి రావణాసురుణ్ణి ఎదిరించి గాలిలోనే యుద్ధం చేస్తూ ఆ రావణాసురుణ్ణి అడ్డగించి అతని ఖడ్గానికి బలి అయిపోయి తన 2 రెక్కలు కూడా కిందపడి మరణయాతన పడుతూ నీ కోసం ఎదురు చూస్తూ నువ్వు వచ్చిన తరువాత రావణాసురుడు నీ భార్యను ఎత్తుకెళ్ళాడని చెప్పి కన్ను మూశాడయ్యా జటాయువు. ఎన్ని బాధలు పడ్డాడయ్యా. నీ భార్యని రక్షించటం కోసం తన రెక్కలు పోగొట్టుకుని కొన ఊపిరితో నువ్వు వచ్చేంత వరకు అలాగే బాధపడుతూ ఉండి నీకు ఆ విషయాన్ని తెలియజేసి నీకు మేలు చేసి చనిపోయాడయ్యా. నిన్ను నమ్ముకుంటే ఆ జటాయువుకి ఇలా జరిగింది. పసివాడైన ప్రహ్లాదుడికి అన్ని బాధలు పడవలసి వచ్చింది. నిన్ను నమ్మి పద్మాప్తతనయుండు వాలిచే అనిలోన తన్నులు తినియ మిగులా. ఇక పద్మాప్తతనయుండు, పద్మములకు ఆప్తుడైనటువంటి వాడు సూర్యుడు. సూర్యతనయుడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నిన్ను నమ్ముకుని ఆ వాలిని వెళ్ళి ఎదిరించవచ్చు అని నువ్వు ప్రేరేపిస్తే వెళ్ళి వాలితో యుద్ధం చేస్తూ తన్నులు తిని ఏమిగులా, మిక్కిలి తన్నులు తిన్నాడయ్యా. విపరీతంగా వాలి ఈ సుగ్రీవుణ్ణి బాది వదిలిపెట్టాడు. కనుక ఇన్ని తన్నులు తినటానికి కారణం ఏమిటంటే నిన్ను నమ్ముకోవటం. నువ్వు వెనకాలన్నావనే నమ్మకంతో వెళ్ళి సుగ్రీవుడు వాలితో అన్ని తన్నులు తిన్నాడు. నీ గుడి గోపురాల్ నిర్మించి గోపన్న కడు వడి ఇడుమొల గుడి చేగార. నీ గుడి కట్టించి ఆ గోపన్న ఎన్ని బాధలు పడ్డాడయ్యా. చెరసాలకి వెళ్ళాడు. నిన్ను నమ్ముకున్నందుకు ఆ గోపన్నకి మాత్రం ఏం ఒరిగిందయ్యా. అరయ శరణాగతత్రాణ బిరుదమింక నేతిబీరకాయనంగ భీతియేలా. నిన్ను ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తావని ఈ ఋషులు మునులు పౌరాణికులు అందరూ చెబుతున్నారు గాని నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు రక్షిస్తావని ఈ ఋషులు మునులు పౌరాణికులు చెబుతున్నారు గాని నిన్నే నమ్ముకుని నిన్నే స్మరిస్తూ నిన్నే ఆశ్రయించుకుని ఉన్న వారికి ఎన్ని బాధలు కలుగుతున్నాయో చూశాం కదా. కనుక నువ్వు శరణాగతత్రాణ బిరుదాంకితుడవనేటువంటి విషయం నేతి బీరకాయనంగ భీతియేలా. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కనీసం నెయ్యి వాసన కూడా రాదది. దానికి ఎందుకనో ఆ పేరు వచ్చింది. అలాగే నువ్వు కూడా శరణాగతత్రాణ పరాయణుడవు. ఎవరైనా శరణు వేడితే చాలు వారి భయాలను తొలగించి వారిని నువ్వు రక్షిస్తావు అనే బిరుదు నీకు ఎందుకు వచ్చిందో గాని అది కూడా నేతి బీరకాయ లాంటిదేనయ్యా నీ బిరుదు అంటూ స్వామివారిని నిందాస్తుతితో ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారి ప్రసన్న వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి వాతజాతం నమామి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు ఇంద్రజిత్తు చేత బంధింపబడినట్లుగా ఆయన అక్కడ అభినయిస్తూ బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లుగా నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత అసురులు బంధించినటువంటి ఆ నార తాళ్లకు కూడా బంధింపబడి ఆయన రావణు యొక్క సభాభవనంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశంతోనే ఆ సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా రావణుడు కూడా ఈయన గాని రుద్రడా అన్న భావం కలిగిందట. ఇదొక దివ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ఈ బ్రహ్మాస్త్ర బంధం కట్టినప్పుడే ఆయన దానికి తల వంచాడు, గౌరవించాడు. గౌరవించి అది నిజంగా బంధించకపోయినప్పటికీ కూడా బంధించినట్లుగా దానికి లొంగి ఉన్నాడు. ఇది బ్రహ్మదేవుని గౌరవించడంలో ఒక భాగంగా ఆయన స్వీకరించాడు. పైగా బ్రహ్మాది దేవతలందరూ ఆయనకు బాల్యంలోనే వరమించారు, తమ తమ అస్త్రశస్త్రములు ఏమీ చేయవు అని. అంతేకాదు ఆంజనేయ స్వామి వారు సర్వదేవతాత్మకుడు. ఈ విషయాన్ని వాల్మీకి అనేక కోణాల్లో మనకు స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యంగా సుందరకాండలో అడుగడుగునా కనబడుతుంది. అంతలోనే ఆయన వినయాన్ని సౌమ్యతని చూపిస్తాడు. అంతలోనే ఒక వీరత్వాన్ని ప్రతాపాన్ని చూపిస్తాడు. అన్ని రకాల దైవీ లక్షణములు కూడా ఆంజనేయ స్వామిలో దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే ఆ బ్రహ్మాస్త్రముచే ఆయన గౌరవింపబడి బద్ధుడైనట్లుగా రావడంలోనే ఆయన యొక్క సర్వదేవతాత్మకమైన ఒక లక్షణం గోచరిస్తున్నది. ఇలాంటి ఘట్టములు ఎందే దైవత్వాన్ని మనం దర్శించాలి. ఆంజనేయ స్వామి యొక్క వీరత్వం అసుర సంహారంలో చూపించాడు. ఇంత ఉన్నవాడు అంత అయి అసురులందరినీ దునుమాడాడే. అక్కడే అన్నమయ్య కీర్తనలో చెప్పినట్లుగా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఒక్కసారి పెరిగి విజృంభించాడు. పైగా ఆయన చూపించిన వీరత్వం అన్నదే ఆయన ఏకవీరుడు. ఆయన ముందు ఏ ఒక్కరూ నిలబడలేరు, మరొకరు సహాయం అవసరం లేదు. తాను ఒక్కడే మొత్తం పూర్తి చేయగల పని. అటువంటి వాడు ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌన ఎక్కడ హనుమంతునికి ఎదురా లోకము అంటారు అన్నమాచార్య. ఆయన ఏకాంగ వీరుడు అని ఒక అద్భుతమైన శబ్దాన్ని అన్నమయ్య ప్రయోగించాడు. అన్నమయ్య కీర్తనల్లో హనుమదుపాసనకు సంబంధించి అనేక విశేషములు ఉన్నాయి. హనుమంతుడిపై నరసింహునిపై ప్రత్యేకమైన కీర్తనలు రచించాడు అన్నమయ్య. ఇది కేవలం కవితా చమత్కారం కాకుండా ఉపాసనాపరమైన విశేషాలు చెప్పాడు. ఈ కీర్తనలో హనుమని సర్వదేవతాత్మకుడిగా చూపిస్తున్నారు. ఆ భావం కోసం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముందట నేలడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరి దైత్యల జంపి హరిపేరైనాడు, అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికి ఎదురా లోకము. ముందట ఏలడి పట్టమునకు బ్రహ్మైనాడు. రానున్న కల్పానికి ఈయనే బ్రహ్మదేవుడు అవుతాడు అని మనకు పురాణముల్లో చెప్పబడుతున్నాయి. హనుమంతుడికి భవిష్యత్ చతురాననుడు అని నామం ఉన్నది. అంటే కాబోయే బ్రహ్మదేవుడు అని. రానున్న కల్పమున కానున్న బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు. అందుకు ఈయనలో ఆ బ్రహ్మత్వ లక్షణం ఉంది గనకనే ఇక్కడ ఆ బ్రహ్మాస్త్రం ఆయన్నేమీ చేయలేకపోతున్నది. ఆయనలోనే ఆ బ్రహ్మ యొక్క లక్షణం ఉంది. పైగా చిరంజీవిగా ఇప్పటికి ఉన్నాడు స్వామి. ఈ స్వరూపంతోనే తర్వాత కల్పంలోని ఆయన చతురాననుడు కాబోతూ ఉన్నాడు. అందుకే రానున్న కల్పంలో కాబోయే బ్రహ్మదేవుడు గనక బ్రహ్మత్వం ఉన్నది. పైగా అసుర సంహారం చేసినప్పుడు విష్ణుత్వాన్ని చూపించాడు. ఎందుకంటే అసుర సంహారం అంటే విష్ణువే. ఇంతవరకు చేసినటువంటి రాక్షస సంహారంలో తన యొక్క సింహ లక్షణాన్ని, నారసింహ లక్షణాన్ని ప్రదర్శించాడు. కనుక బ్రహ్మ లక్షణం, విష్ణు లక్షణం రెండు కనబడ్డాయి. ఇక మూడవదైన రుద్ర లక్షణం గురించి చెప్తూ అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు. రుద్ర తేజస్సుతో ఉద్భవించాడు గనక ఈయన ఎలాగూ రుద్రుడే. కనుక ముగ్గురు వెల్పులు ఈయనలోనే ఉన్నారు. అంతేకాదు సూర్య చంద్ర ఆదిశేష దేవతలు కూడా హనుమంతుడిలోనే ఉన్నారు అని దర్శిస్తున్నారు ఇక్కడ. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, గ్రక్కున వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికి ఎదురా లోకము. ఆయన గగనమండలంలోకి పెరిగినప్పుడు ఆయనే ఒక సూర్యుడా అన్నట్టు భాషించేట. అదేవిధంగా మైరావణ సంహారం కోసం పాతాళాల్లోకి ప్రవేశించాడని ఇతర పురాణముల్లో ఉపాసనలో కనబడ్డ విషయాన్ని అన్నమయ్య ఒక ప్రమాణంగా తీసుకున్నాడు. అందుకే చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు. ఆ పాతాళంలోకి ఒక శేషువలే ప్రవేశించాడు.
పైగా వాయుపుత్రుడు గనక వాయు అంశం కూడా ఈయనలోనే ఉన్నది. ఇలాగా సూర్య, శేష, వాయు 3 లక్షణములు ఉన్నాయి. జలధి పుట మిగిసి చంద్రుడు తానైనాడు. ఆయన ఆ సముద్రంపై ప్రవేశించి వచ్చేటప్పుడు మధ్యలో సముద్రంలో దూరేడు కూడా ఆయన, అక్కడ అసుర సంహారం మొదలైనవి చేసేటప్పుడు. అలాగా ఆ జలధిలోకి వెళ్ళి పైకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడంటే చంద్రుని వలె ప్రకాశించాడు. చలగి మేరువు పొంత సింహమైనాడు, బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుదియి. ఈయన హనుమంతునికి ఎదురా లోకము. ఇలా ఈ హనుమంతునికి ఎదురా లోకము కనుకనే హనుమంతుని ముందు ఎవరు నిలవలేరు అనే విషయాన్ని అన్నమయ్య కీర్తనలో చెప్పారు. ఇక్కడ కూడా కట్టుబడి రావడం తన సంకల్పం చేతన వచ్చాడు, కానీ ఆయన ఎవరు బంధించి ఈడ్చి తీసుకురాలేదు. అందుకు ఈ విషయాన్ని ఇక్కడ స్మరించుకున్నాం. హనుమంతుని యొక్క ఎక్కడా కూడాను ఓటమి లేనటువంటి ప్రతాపమూర్తిని ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఈ విధంగా వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారిని చూసి మొత్తం సభలో ఉన్నటువంటి రాక్షస వీరులందరూ అనుకుంటున్నారట, ఇతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు చూస్తూ ఉంటేనే సామాన్యుడు కాడని తెలుస్తున్నది అని ఇలా చర్చలు జరుగుతున్నాయి. ఈ లోపల రావణాసుడికి మహా కోపంగా ఉన్నది. నన్ను ఇన్ని విధాలుగా దెబ్బతీసినటువంటి వాడు వీడే కదా అని చూసేట. ఎందుకంటే పుత్రులు పోయారు, మంత్రులు పుత్రులు పోయారు. అటువైపు తన యొక్క బలము బలగము ఎంతో దెబ్బతింది. పైగా ఎంతో చక్కగా పెంచుకున్నటువంటి అశోకవనమంతా కూడా ధ్వంసమైంది. కనుకనే ఏమిటితడు అని చూసేట రావణాసురుడు. సదదర్శ మహాతేజ రావణ కపిసత్తమం రక్షోభివికృతాకారై కృష్యమానమితస్తత. రాక్షసులు వికృతాకారము కలిగి ఉంటే రాక్షసులు తాళ్లు పట్టుకుని ఇటు అటు లాగుతూ ఉంటే కదిలి వస్తున్నటువంటి ఆ మహాతేజస్వరూపుడైన కపిసత్తముణ్ణి చూసి ఆశ్చర్యచకితుడై అనుకుంటున్నట్ట రావణాసురుడు. తేజోబల సమాయుక్తం తపంతమేవ భాస్కరం. ఇతడు మహా తేజస్సుతో ఉన్నాడు కదా అని. అయితే హనుమంతుడిని చూసి ఇక్కడ రావణాసురుడు ఎంత ఆశ్చర్యపోయాడో అదేవిధంగా రావణాసురుడిని చూసి హనుమంతుడు కూడా అంత ఆశ్చర్యపోయాడు. ఇక్కడ రావణాసురుడు కొలువులో ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. హనుమంతుడు కనబడుతున్నాడు. అనేక మంది వీరులు అక్కడ ఉన్నారు, సామంతులు మంత్రులు ఉన్నారు. ముఖ్యమైనటువంటి మంత్రుల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నట్టు రావణాసురుడు. వాళ్ళు ప్రధానంగా 4 ఉన్నారు. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు. వీళ్ళు మంత్రతత్వవేత్తలు అన్నారు. మంత్రతత్వవేత్తలు అంటే రాజ్యాంగపరమైనటువంటి రహస్య సమాలోచనలు, వ్యూహరచనలు దిట్టలు వీళ్ళు. అటువంటి వారు 4. ఈ 4 మధ్యలో ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే 4 సముద్రాల మధ్య భూమి ఎంత విస్తారంగా ఉంటుందో అదేవిధంగా ఈ 4 మంత్రుల మధ్య విస్తారమైన స్వరూపంతో ఉన్నట్టు రావణాసురుడు. పైగా మహాతేజంతో ఉన్నాడు. ఆ కొలువే చాలా కళకళలాడుతున్నది. అనేక మంది వీరులు, అనేక మంది మేధావులు, అనేకమైనటువంటి బలగంతో ఉన్నటువంటి సామంతులు వీరందరూ ఉన్నారు. అటువంటి ఈ మహానుభావుడైన రావణాసురుని చూసి భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహిత. హనుమంతుడంతటి వాడు కూడా రావణ్ణి తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాట. పైగా ఎలా ఉంది తేజస్సు అంటే తపంతమేవ భాస్కరం, జ్వలిస్తున్న సూర్యుని వలె ఉన్నాడు రావణాసురుడు. అది చూసి హనుమ అనుకుంటున్న మాట, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఆహా, ఏమి రూపము, ఏమి ధీరత్వము, ఏమి బలము, ఏమి వర్చస్సు, అన్ని సులక్షణాలే ఉన్నాయి ఇతని శరీరంలో. ఇలా చూడగానే అలా పోల్చుకోగలిగే హనుమంతుని యొక్క మేధాశక్తిని మనం మర్చిపోరాదు. సర్వ సాముద్రిక లక్షణములు జ్ఞానము తెలిసినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకు రావణ్ణి యొక్క శరీర లక్షణాలను చూసి అనుకున్నాడు, సర్వలక్షణయుక్తత, ఈయనకు అన్ని శుభలక్షణాలే ఉన్నాయి. అయినా ఏం లాభం, ఒక్క అధర్మం ఉన్నదే. ఆ అధర్మం ఇతన్ని బలహీనుణ్ణి చేస్తున్నది. యజ్జధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర సాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఇక్కడ అనేక ముఖ్యాంశములు తెలుసుకోవాలి. ముఖ్యంగా పాలకుడైన వాడు ఎలా ఉండాలి అనేది ఈ ఘట్టంలో అనేక అంశములతో రుజువు చేస్తున్నాడు వాల్మీకి మనకి. పైగా ఎన్ని గొప్ప లక్షణాలుంటే ఏం లాభం, బలవంతమైనటువంటి అధర్మం ఇతడి దగ్గరుంది గనక ఇతడు దెబ్బ తినడం ఖాయం. అధర్మమే లేకపోయి ఉంటే ఇతడు ఇంద్రలోకాన్ని, ఇతర లోకాల్ని అన్నిటినీ కూడా కలకాలం ఏలుకునేవాడే. అయినప్పటికీ అధర్మ బలం ఇతడుకున్నది కదా అన్నాడు. అంటే ఎన్ని సులక్షణాలున్నా, ఎన్ని గొప్ప గొప్ప భౌతిక బలాలు సమకూర్చుకున్నా అధర్మం అనేది ప్రవేశించిందా మొత్తం కుప్పకూలిపోతుంది. ఇది మనకి వాల్మీకి రామాయణం ద్వారా చేస్తున్న హెచ్చరిక. ఆంజనేయ స్వామి వారు తన యొక్క భావన ద్వారా సమస్త మానవ జాతికి ఇస్తున్నటువంటి సందేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలం కలిసి వచ్చింది కదా అని అనేక రకాల వంచనలు చేసి
భౌతిక బలాన్ని, ధనబలాన్ని, జనబలాన్ని పెంచుకుంటూ దానితో కాలక్షేపం చేస్తూ ఉంటారు చాలామంది. దొరికినటువంటి అధికారాన్ని, పాలనని కూడా దుర్వినియోగం చేసుకుని అటువంటి వారందరికీ హెచ్చరిక. ఎన్ని బలాలు సంపాదించుకున్నప్పటికీ కూడా అధర్మం అనేది చేరితే మొత్తం దెబ్బతింటుంది. కనుక ఏం లాభం? అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆ బలీయమైనటువంటి అధర్మం ఉన్నదే అది ఇతడికి కలకాలం ఉండగలిగే వైభోగాన్ని ఇవ్వడం లేదు. పైగా అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితై, ఇతడు చేస్తున్నటువంటి క్రూర కర్మల చేత లోకములో అందరూ కూడా భయపడుతున్నారు. ఎవరైతే అందరినీ భయపెడుతూ జీవిస్తారో వాళ్ళకి కలకాలం క్షేమం ఉండదు. అదో గొప్ప విషయం చెప్తున్నాడు. తనకున్న అధికారాన్ని కానీ, సంపదని కానీ, బలాన్ని కానీ చూపించుతూ వాటిని దుర్వినియోగం చేసుకుని ప్రజల్ని భయభ్రాంతులను చేసినటువంటి వాడికి క్షేమం ఉండదు. కనుకనే ఎన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఇతడు క్షేమం లేదు అనుకుంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇదే రామాయణం మనకిస్తున్న గొప్ప సందేశం. పైగా రావణాసురుని చూసిన వెంటనే మెచ్చుకున్నాడు. ఆహా, ఏమిటా ప్రకాశం అని. ఆ మెచ్చుకోవడానికి కూడా ఔదార్యం ఉండాలండి. శత్రువుని చూడగానే అతడు దేనికి పనికిరానివాడు అనుకుంటేనే కానీ యువతల వాళ్ళలోంచి పౌరుషం రాదు. అది లోకంలో ఉండే నైజం. కానీ శత్రువుని చూసి అతడు గొప్పతనాన్ని తెలుసుకుని కూడా తాను ఏమాత్రం తగ్గిపోకుండా తన బలాన్ని ప్రకటించగలగడం అనేది ఉత్తమ పురుషులకు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా స్పందించగలిగే లక్షణం రామాయణంలో ఇద్దరిలో కనబడుతుంది. ఒకరు హనుమంతుడు, ఇంకో రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి కూడా రావణాసురుని చూసిన వెంటనే ఇలాగే అనుకుంటాడు, ఆహా ఏమిటా తేజస్సు, ఏమిటా ప్రతాపం అని. అంత మాత్రం చేత రాముడు తగ్గిపోడు. అవతల వాడిని పొగడ్డం చేత, మెచ్చుకోవడం చేత తాను తగ్గిపోతానేమో భయం ఉంటేనే అవతల వాడిని తగ్గిస్తాం. కానీ అంత మాత్రం చేత తాను తగ్గనటువంటి పరాక్రమవంతుడు మాత్రమే అవతల వాడిని పొగడగలడు. అందుకే హనుమంతుడు, రాముడు ఇద్దరు ప్రవర్తన ఒక్కలా ఉంటుంది. హనుమంతుడు అంతా మనస్సులో మెచ్చుకున్నాడు రావణాసురుడిని చూస్తూ. అటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. మనము నిన్న వరకు శిష్యుడు ఎలా ఉంటే మంచిది అనే ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టమని అనుకున్నాం కదా. ఎందుకంటే అన్ని సద్గుణాలు ఉన్నవాడే శిష్యుడు అవుతారు అని కనుక, అయితే అన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది ఏమిటన్నారు? గురుభక్తి అన్నారు. గురుభక్తే శిష్యుడి ప్రధాన ధర్మం అనుకున్నారు. అదే అన్నిటికన్నా గొప్ప గుణం అని తెలుసుకోవాలి. అచంచలమైన గురుభక్తి ఉన్న శిష్యుడు సాధించలేనిది ఏదీ లేదు. అతడికి సహాయం చేసే అవకాశం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అచంచలమైన గురుభక్తి గల వాడికి ఆయన సహాయం చేయడానికి దేవతలు కూడా కాచుకున్నారట చూడండి. ఎందుకంటే ధర్మాన్ని ఆ గురుభక్తే ధర్మంగా ఆచరిస్తున్నాడు, అదే ధర్మం అనుకున్నాడు. దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మనకు బాగా తెలియటం కోసం ఉదంకుడి కథను సంగ్రహంగా తెలుసుకుందాం. పైల మహర్షి శిష్యుల్లో ఉదంకుడు ఒకడు. గురు శిష్యులు కథలు దండిగా ఉన్నాయి. మనకు ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా కొన్ని కోట్లని చెప్పుకోవచ్చు, అయినా చాలదు. అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. ఒక కథ జ్ఞాపకం పెట్టుకున్నా చాలు. మనం ఒక గురు శిష్యుల కథ జ్ఞాపకం పెట్టుకున్నా మనం పోల్చుకోవచ్చు. ఉదంకుడు కథ చెప్తూ అతడు గురువును భక్తిగా సేవించి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. మంచి విద్యాభ్యాసం గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఇక గురుకులం నుండి గృహస్థాశ్రమంలోకి కాలు పెట్టే సమయం వచ్చింది. అవస్థలున్నాయి కదా. ఇక్కడ విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత ఇక గృహస్థాశ్రమానికి వెళ్ళాలా. తర్వాత ఒకటోటి గృహస్థాశ్రమం నుంచి తర్వాత ముందుకు తెలుసు కదా మీకు, వృద్ధాప్యం వరకు అన్ని ఆశ్రమాలోని. ఉదంకుడు గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు గురుదక్షిణగా నేను ఏమి ఇవ్వగలను అని అడిగాడు, ప్రార్థించాడు. నేను విద్య అంతా నేర్చుకున్నాను మీ దగ్గరంతా కూడా, అందుకని నేను ఇంకా ఇంటికి వెళుతున్నాను. ఇక మీకు నేను ఏమి ఇవ్వాలా?
గురుదక్షిణగా. నాయనా, నువ్వు నన్ను భక్తిగా సేవించి విద్యావంతుడు అయ్యావు, అదే నాకు గొప్ప దక్షిణ. ఎంతగా నువ్వు నేర్చుకున్నావు, చాలా ఎంత శ్రద్ధ నీకు చదువు మీద, నాకు అది చాలు. నీకు అంత శ్రద్ధ ఉంది, అంత గురుభక్తి ఉంది కదా, అదే చాలు నాకు గురుదక్షిణ. కానీ నువ్వు నన్ను ఎందుకు బలవంత పెడుతున్నావు? ఒకవేళ నన్ను ఎందుకు ఇంత బలపెట్టి నాకేం అక్కర్లేదు, కానీ కనుక నా భార్య వద్దకు వెళ్ళి ఆమె కోరిక తెలుసుకొని ఆమెకి ఏమి కావాలో అది తెచ్చిపెట్టు, అదే కదా గురుదక్షిణ అవుతుంది అన్నాడు. నన్ను అడగద్దు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? వద్దన్నా కూడా అడుగుతున్నావు. వద్దులే, వెళ్ళు, పర్వాలేదు, గురుభక్తిగా ఉండంటే లేదు, తెచ్చే తీసుకురావాల్సిందే, నేను ఇవ్వాల్సిందే అంటున్నావు. అయితే నాకేం అక్కర్లేదు, నా భార్యని అడుగు వెళ్ళి. అప్పుడు ఉదంకుడు గురుపత్ని దగ్గరికి వచ్చాడు. గురుపత్ని వద్దకు వెళ్ళి అడిగాడు, ఆవిడ నేను ఒక వ్రతం చేయాలని సంకల్పించాను నాయనా, దానికి పరమపతివ్రత అయినటువంటి పౌష్య మహారాజు గారి రాణి, అంటే ఆవిడ ధరించినటువంటి చెవి పోగులు 4 రోజుల్లోగా నాకు కావాలి అన్నది. పౌష్య మహారాజు గారి భార్య రాణిగారు ధరించినటువంటి చెవి పోగులు ఏంటిది? పైగా 4 రోజుల లోపల కావాలా, నేను వ్రతం పట్టాను అంది. ఊరికి ఇంటికి వెళ్ళకోకుండా ఏంటిది వీడు చేసిన పని? ఉదంకుడు కుండలాలను తీసుకురావటానికి బయలుదేరాడు. ఇంకా అమ్మగారు చెప్పింది కదా, ఇంకా తప్పదు కదా, వెళ్ళాడు. దారిలో ఎద్దుపై ఒక మహాపురుషుడు, నువ్వు గురు కార్యార్థమై వెళుతున్నావు కదా, ఈ ఎద్దు వేసినటువంటి గోమయాన్ని తిని వెళ్ళు అన్నాడు. ఈ ఎద్దు వేసినటువంటి గోమయం అంటే పేడ, తిని వెళ్ళు, బాగా కడుపు నిండా తిను. ఇంద్రుడే ఉదంకుడికి సహాయం చేయటానికి ఆ రూపంలో వచ్చాడు. ఇంద్రుడు చెప్పినట్లే చేసి ఉదంకుడు, అంటే ఆ మహాపురుషుడు చెప్పినట్టు చేశాడు. ఉదంకుడు మహారాణిని దర్శించి చెవి పోగులు ఇవ్వమని వేడుకున్నాడు. చూసారా, అంతే రసవత్తంగా ఉంది ఈ కథ. ముందుకు వెళదామా? మళ్ళీ చెప్పుకుందాం. జై గురుదత్త.